నమస్తే మేడం. థ్యాంక్ యూ. కూర్చో కూర్చో అమ్మ కొంచెం సైడ్ ఇక్కడ 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 కూర్చో అమ్మ ఇక్కడ కూర్చో అట్లా కూర్చో వచ్చేసేయండి అన్న సైడ్ వద్దు వద్దనే లేకుండా వాడుతుంది. బాగా డేంజరస్ ఉన్నారు అంటే చాలా అమాయకమా? ఎలక్షన్ మీటింగ్ పెట్టిన మీ అపార్ట్మెంట్స్ కనిపించలేదు అర్థమైంది. కానీ అపార్ట్మెంట్ అన్న మూడు సార్లు వచ్చినాను ఇక్కడికి. అర్చనకు వాళ్ళ అర్చనకి ఇద్దరు పిల్లల కానీ ఏంటన్నా నేను పొద్దున్నే అయిపోతే 7:06 వెళ్ళిపోయినా మార్నింగ్ ఇంట్లో నుంచి 7:30 to 8:30 వరకు డిబేట్లో ఉంది టీవీ అయిపోయినా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కింద మళ్ళీ సార్ వస్తున్నది 10 to 10 కూడా లైవ్ ఇచ్చింది. మళ్ళీ మాట్లాడమంటే బిల్ మళ్ళీ మాట్లాడాను. ఏం చేస్తారు సార్ ఇంట్లో కలిసి బయటకు వద్దాం. బయటకు పోయి ఒక టైం కలిసి మళ్ళీ వచ్చింది. సార్ ఎట్లా వచ్చిన అక్కడ పక్కన నిలబడ్డాను. అప్పుడే కార్ దిగిన అంతే సర్వీస్ దిగి ఇక ఫోన్ మాట్లాడుతూ చక్కెర వచ్చినట్టు చూసి పడిపోయింది అంతే. అక్కడే పడిపోయిన ఏం లేదు. సెల్ఫ్ యాక్సిడెంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవటం కోసం కాలు రోడ్ మీద పెట్టి ఆ రోడ్ కాలు గుంత ఉన్నారు డిజార్డర్ కొత్తగా అట్లా బ్యాలెన్స్ అవుతుంది మర్చిపోతే లిక్విడ్స్ పెట్టండి. తర్వాత బ్రేక్ బాగానే టైం పడుతుంది. మంత్స్ కట్ అయితే కొంచెం మోన్ ఈజీ. నాకు ఒకసారి అయింది కదా ఇదే సేమే మొత్తం కాలిట్లో పోయింది. సార్ అప్పుడు వచ్చే టైం మీరు ఇట్లా డౌన్ టైం ఉన్నప్పుడు ఏం చేద్దాం? ఈసీ ఉదయం వల్ల హోంవర్క్ ఇస్తాం. పుస్తకాలు రాసి మళ్ళీ రాస్తాను. కాకపోతే హోంవర్క్ రీరైట్ చేయాలి. పర్ఫార్మ్ చేస్తాను. ఛానల్ ఎప్పుడు డివైడ్ అవుతూనే ఉంటాయి. జూమ్లోనే అటెండ్ అవుతుంది. టీవీస్ ఒక్కటే మనోడు కంపల్సరీ స్టూడియోకి రావాలి అంటే టీవీస్ ఒక్కటే స్టూడియో పోతాం. విధానికనే జూమ్లోనే అటెండ్ అవుతుంది. కెమెరా కొంచెం బయటకు వస్తే కొంతమంది నాయకులు లోపలికి వస్తారు.